అవతార్ 3 అవతార్ సినిమా గురించి పరిచయం అక్కర్లేదనుకుంటా. ఊహించని విధంగా అవతార్ సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు కొంతకాలం క్రితం అవతార్ 2 సినిమాని కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాడు జేమ్స్ కెమెరూన్. ఇక ఈ అవతార్ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే 2 సినిమాలు విడుదలై సంచలన విజయాలు సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ వసూళ్లను సాధించడం ఈ ఫ్రాంచైజీకే చెల్లింది. అవతార్ 2 చిత్రానికి సమీక్షలు ప్రతికూలంగా వచ్చినా వసూళ్లలో ఎక్కడా తగ్గలేదు. ఇప్పుడు కెమెరా నుంచి అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది డిసెంబర్లో ఈ 3వ భాగం ప్రేక్షకాభిమానులకు ట్రీట్ ఇవ్వనుంది. ఇప్పటికే కెమెరూన్ ఈ సినిమాకి సంబంధించిన చాలా అప్డేట్స్ ఇచ్చారు. ఇంతకు ముందు 2024 D23 ఎక్స్పోలో అవతార్ 3 ప్రీ క్లిప్స్ ని విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అవతార్ 3 పూర్తి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యాంతం ఎప్పటిలానే మెరుపులు కనిపించాయి. కెమెరూన్ మార్క్ విజువల్ మాయాజాలం విస్మయపరిచింది. ముఖ్యంగా అవతార్ ది వే ఆఫ్ వాటర్స్ తో పోలిస్తే ఈసారి 3వ భాగం విజువల్స్ ని మరింత గ్రింపింగ్ గా చూపిస్తున్నారని అర్థమవుతుంది. ట్రైలర్ ఆరంభమే ఆకాశంలో తేలియాడే ప్రయాణించే అద్భుత జీవులు లేదా ఆకాశ నావలతో ఆశ్చర్యపరిచారు. పండోరా అడవులలోని కొన్ని భాగాలు వరంగ్ అగ్నిదేవత మంటల కారణంగా కాలిపోతూ కనిపిస్తాయి. సుల్లి ఫ్యామిలీ నిప్పుతో చెలగాటమాడటాన్ని చూపించారు కెమెరూన్. అతడి తెగను నాశనం చేసే వరంగ్ అనే విలన్ మీ దేవతకి ఇక్కడ ఆధిపత్యం లేదంటూ హుంకరించడం కనిపిస్తోంది. విలన్తో పోరాటంలో జేక్ సుల్లి నితాయిరే తన కుమారుడిని కోల్పోవడాన్ని కూడా ట్రైలర్లో చూపించారు. కొడుకును కోల్పోయిన కోపంతో సుల్లి సేన ఎలాంటి ప్రతిదాడికి దిగిందో సినిమాల్లో చూడాల్సి ఉంటుంది. అవతార్ 3 చిత్రం ఫైర్ అండ్ యాష్ ది వే ఆఫ్ వాటర్ కంటే కొంత పెద్దదిగా ఉంటుందని కెమెరూన్ గతంలో అన్నారు. ఈ చివరి చిత్రం 3 గంటల 12 నిమిషాల నిడివితో సాగుతుంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ 19 డిసెంబర్ 2025 థియేటర్లలోకి రానుంది. ఇది మొదటి 2 భాగాల కంటే పెద్ద విజయం సాధిస్తుందని కెమెరూన్ చెబుతున్నారు. 2009లో విడుదలైన మొదటి అవతార్ ప్రపంచవ్యాప్తంగా $2.9 బిలియన్ వసూలు చేయగా 2022లో వచ్చిన సీక్వెల్ ది వే ఆఫ్ వాటర్ $2.3 బిలియన్ వసూలు చేసింది. అవతార్ 3 ఇప్పుడు ఏ స్థాయిలో వసూలు చేయనుందో వేచి చూడాలి. అవతార్ 4 చిత్రం 2029 డిసెంబర్ 21న విడుదలవుతుంది. అవతార్ 5 చిత్రం 19 డిసెంబర్ 2031న వస్తుంది. అవతార్ 3 అవతార్ సినిమా గురించి పరిచయం అక్కర్లేదనుకుంటా. ఊహించని విధంగా అవతార్ సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు కొంతకాలం క్రితం అవతార్ 2 సినిమాని కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాడు జేమ్స్ కెమెరూన్. ఇక ఈ అవతార్ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే 2 సినిమాలు విడుదలై సంచలన విజయాలు సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ వసూళ్లను సాధించడం ఈ ఫ్రాంచైజీకే చెల్లింది. అవతార్ 2 చిత్రానికి సమీక్షలు ప్రతికూలంగా వచ్చినా వసూళ్లలో ఎక్కడా తగ్గలేదు. ఇప్పుడు కెమెరా నుంచి అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది డిసెంబర్లో ఈ 3వ భాగం ప్రేక్షకాభిమానులకు ట్రీట్ ఇవ్వనుంది. ఇప్పటికే కెమెరూన్ ఈ సినిమాకి సంబంధించిన చాలా అప్డేట్స్ ఇచ్చారు. ఇంతకు ముందు 2024 D23 ఎక్స్పోలో అవతార్ 3 ప్రీ క్లిప్స్ ని విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అవతార్ 3 పూర్తి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యాంతం ఎప్పటిలానే మెరుపులు కనిపించాయి. కెమెరూన్ మార్క్ విజువల్ మాయాజాలం విస్మయపరిచింది. ముఖ్యంగా అవతార్ ది వే ఆఫ్ వాటర్స్ తో పోలిస్తే ఈసారి 3వ భాగం విజువల్స్ ని మరింత గ్రింపింగ్ గా చూపిస్తున్నారని అర్థమవుతుంది. ట్రైలర్ ఆరంభమే ఆకాశంలో తేలియాడే ప్రయాణించే అద్భుత జీవులు లేదా ఆకాశ నావలతో ఆశ్చర్యపరిచారు. పండోరా అడవులలోని కొన్ని భాగాలు వరంగ్ అగ్నిదేవత మంటల కారణంగా కాలిపోతూ కనిపిస్తాయి. సుల్లి ఫ్యామిలీ నిప్పుతో చెలగాటమాడటాన్ని చూపించారు కెమెరూన్. అతడి తెగను నాశనం చేసే వరంగ్ అనే విలన్ మీ దేవతకి ఇక్కడ ఆధిపత్యం లేదంటూ హుంకరించడం కనిపిస్తోంది. విలన్తో పోరాటంలో జేక్ సుల్లి నితాయిరే తన కుమారుడిని కోల్పోవడాన్ని కూడా ట్రైలర్లో చూపించారు. కొడుకును కోల్పోయిన కోపంతో సుల్లి సేన ఎలాంటి ప్రతిదాడికి దిగిందో సినిమాల్లో చూడాల్సి ఉంటుంది. అవతార్ 3 చిత్రం ఫైర్ అండ్ యాష్ ది వే ఆఫ్ వాటర్ కంటే కొంత పెద్దదిగా ఉంటుందని కెమెరూన్ గతంలో అన్నారు. ఈ చివరి చిత్రం 3 గంటల 12 నిమిషాల నిడివితో సాగుతుంది. అవతార్ ఫైర్ అండ్ యాష్
December 19 2025న థియేటర్లలోకి రానుంది. ఇది మొదటి 2 భాగాల కంటే పెద్ద విజయం సాధిస్తుందని కెమెరాన్ చెబుతున్నారు. 2009లో విడుదలైన మొదటి అవతార్ ప్రపంచవ్యాప్తంగా $2.9 బిలియన్ వసూలు చేయగా 2022లో వచ్చిన సీక్వెల్ ది వే ఆఫ్ వాటర్ $2.3 బిలియన్ వసూలు చేసింది. అవతార్ 3 ఇప్పుడు ఏ స్థాయిలో వసూలు చేయనుందో వేచి చూడాలి. అవతార్ 4 చిత్రం 2029 డిసెంబర్ 21న విడుదలవుతుంది. అవతార్ 5 చిత్రం 19 డిసెంబర్ 2031న వస్తుంది. అవతార్ 3 అవతార్ సినిమా గురించి పరిచయం అక్కర్లేదనుకుంటా. ఊహించని విధంగా అవతార్ సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు కొంతకాలం క్రితం అవతార్ 2 సినిమాని కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాడు జేమ్స్ కెమెరాన్. ఇక ఈ అవతార్ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే 2 సినిమాలు విడుదలై సంచలన విజయాలు సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ వసూళ్లను సాధించడం ఈ ఫ్రాంచైజీకే చెల్లింది. అవతార్ 2 చిత్రానికి సమీక్షలు ప్రతికూలంగా వచ్చినా వసూళ్లలో ఎక్కడా తగ్గలేదు. ఇప్పుడు కెమెరా నుంచి అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది డిసెంబర్లో ఈ 3వ భాగం ప్రేక్షకాభిమానులకు ట్రీట్ ఇవ్వనుంది. ఇప్పటికే కెమెరాన్ ఈ సినిమాకి సంబంధించిన చాలా అప్డేట్స్ ఇచ్చారు. ఇంతకు ముందు 2024 D23 ఎక్స్పోలో అవతార్ 3 ప్రీ క్లిప్స్ ని విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అవతార్ 3 పూర్తి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యాంతం ఎప్పటిలానే మెరుపులు కనిపించాయి. కెమెరాన్ మార్క్ విజువల్ మాయాజాలం విస్మయపరిచింది. ముఖ్యంగా అవతార్ ది వే ఆఫ్ వాటర్స్ తో పోలిస్తే ఈసారి 3వ భాగం విజువల్స్ ని మరింత గ్రింపింగ్ గా చూపిస్తున్నారని అర్థమవుతుంది. ట్రైలర్ ఆరంభమే ఆకాశంలో తేలియాడే ప్రయాణించే అద్భుత జీవులు లేదా ఆకాశ నావలతో ఆశ్చర్యపరిచారు. పండోరా అడవులలోని కొన్ని భాగాలు వరంగ్ అగ్నిదేవత మంటల కారణంగా కాలిపోతూ కనిపిస్తాయి. సుల్లి ఫ్యామిలీ నిప్పుతో చెలగాటమాడటాన్ని చూపించారు కెమెరాన్. అతడి తెగను నాశనం చేసే వరంగ్ అనే విలన్ మీ దేవతకి ఇక్కడ ఆధిపత్యం లేదంటూ హుంకరించడం కనిపిస్తోంది. విలన్తో పోరాటంలో జేక్ సుల్లి నితాయిరే తన కుమారుడిని కోల్పోవడాన్ని కూడా ట్రైలర్లో చూపించారు. కొడుకును కోల్పోయిన కోపంతో సుల్లి సేన ఎలాంటి ప్రతిదాడికి దిగిందో సినిమాల్లో చూడాల్సి ఉంటుంది. అవతార్ 3 చిత్రం ఫైర్ అండ్ యాష్ ది వే ఆఫ్ వాటర్ కంటే కొంత పెద్దదిగా ఉంటుందని కెమెరాన్ గతంలో అన్నారు. ఈ చివరి చిత్రం 3 గంటల 12 నిమిషాల నిడివితో సాగుతుంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ 19 డిసెంబర్ 2025న థియేటర్లలోకి రానుంది. ఇది మొదటి 2 భాగాల కంటే పెద్ద విజయం సాధిస్తుందని కెమెరాన్ చెబుతున్నారు. 2009లో విడుదలైన మొదటి అవతార్ ప్రపంచవ్యాప్తంగా $2.9 బిలియన్ వసూలు చేయగా 2022లో వచ్చిన సీక్వెల్ ది వే ఆఫ్ వాటర్ $2.3 బిలియన్ వసూలు చేసింది. అవతార్ 3 ఇప్పుడు ఏ స్థాయిలో వసూలు చేయనుందో వేచి చూడాలి. అవతార్ 4 చిత్రం 2029 డిసెంబర్ 21న విడుదలవుతుంది. అవతార్ 5 చిత్రం 19 డిసెంబర్ 2031న వస్తుంది.